ఓం శ్రీమాత్రే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ. ఓం గణపతే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో చంద్ర సంచారం ఎలా ఉంది, ఈ వారంలో ఉండేటటువంటి విశేషాలు ఏమిటి తెలుసుకుందాం. మరి 10-11-2024, 16-11-2024 ఈ వారంలో చంద్ర సంచారం చూస్తే 10వ తారీఖున ఆయన గుమ్మంలో ఉన్నారు, 12వ తారీఖున మీనంలోకి, 14న మేషంలోకి, ఆ తర్వాత చూస్తే 16న వృషభంలోకి కూడా ఆయన సంచారం చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా మనం తెలియజేసుకునేటటువంటి విషయం ఏమిటంటే, ద్వాదశ రాశుల వారికి కూడా ఈ చంద్ర సంచారం వలన కలిగేటటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా, శుభాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమైనా గ్రహాలు మారడం వల్ల కూడా మనకి ఏమైనా కలిసి వచ్చే కాలం ఏమైనా వస్తుందా, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి. జాతకాల కోసం నన్ను సంప్రదించాల్సిన నెంబర్స్ కింద ఉన్నాయి. అంతేకాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ ఏడు కూడా అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అందరికీ కూడా, హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక అశ్విని, భరణి, కృతిక ప్రథమార్థం. ద్వితీయంలో చూస్తే గురుడు కనిపిస్తున్నాడు, తృతీయ చతుర్థంలో చూస్తే కుజుడు. అదేవిధంగా అంటే అర్ధాష్టమ కుజ దోషం కనిపిస్తుంది. పంచమ షష్టమంలో కేతువు, అదేవిధంగా సప్తమంలో రవి, అష్టమంలో బుధుడు కనిపిస్తున్నాడు. నవమంలో శుక్రుడు, దశమ ఏకాదశంలో శని భగవానుడు వక్రగతిన గోచార చంద్రుడితో కూడి, అదేవిధంగా ద్వాదశంలో రాహు కనిపిస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారం కొన్ని అంటే ఏమిటంటే కనుక ప్రతి పని కూడా కుటుంబంలో ఏమిటి, బయట ఏమిటి, ఎవరి తీరు వాళ్ళదే. నేను ఎవరి మాట వినను, నా మాట ఎవరు వినరు అన్నట్టుగా ఏదో ఎవరి పందాలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కోర్టు కేసుల విషయంలో కానీ, లేకపోతే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా సరే ఇక ఎవరిష్టం వారిది అనే విషయాన్ని అలా కొనసాగిస్తూ ముందుకు లాగుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఐకమత్యమే మహాబలం. అది ఎప్పుడైతే ప్యూరిటీగా మనం ఉంటామో ఆటోమేటిక్గా మనకన్నీ కూడా పాజిటివ్స్ దొరుకుతాయి అనే విషయాన్ని మరిస్తే అలా. అందుకని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఏ విధంగా ముందుకు పోవాలా అనే విషయాన్ని ఒక్కసారి మనం పునరావృతం చేసుకుందాం. ఎందుకంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కొంచెం కుజుడు అడ్డపడుతున్నాడు. అందువల్ల అర్ధాష్టమ కుజదోషం వలన కూడా మీరు ఖర్చులు బాగా పెరుగుతూనే ఉంటాయి. తర్వాత బళ్ళు నడిపేటప్పుడు వాటికి కూడా స్పీడ్గా వెళ్ళకండి, కొంచెం యాక్సిడెంట్లు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కాస్త నిదానమే ప్రధానం. తొందరగా బయలుదేరండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఆ విషయాన్ని మర్చిపోకండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థికంగా కొంచెము అటు ఇటుగానే ఉంటుందండి ఈ వారం. ఎందుకు టైట్ అవుతుంది, మనీ అయితే టైట్ అవుతుంది. దాని వలన కూడా మీరు కొంచెం చిన్న చిన్న చికాకులు ఎక్కువ అవుతాయి అన్నమాట. అందువల్ల ఇంట్లో వారితో కానీ బయట వారితో కానీ మాట్లాడేటప్పుడు కాస్త ఇదివరకటి కన్నా ఓపిక చాలా అవసరం ఈ వారం. ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, కానీ మన ఓపికే మనకి శ్రీరామ రక్ష. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా మనం ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే గనక సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం అని ఆ సుబ్రహ్మణ్య స్తోత్రాలు వినండి లేదా చదవండి. మంగళవారం పూట కుజహోరా ఉంటుంది. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? చక్కగా మీరు ఆ పొద్దున్న 6 నుంచి 7 గంటల వరకు మధ్యలో ఎవరికైనా ఎర్రటి వస్త్రం, ఒక టవల్ అయి ఉండొచ్చు, ఏం పర్వాలేదు, కర్చీఫ్ అయి ఉండొచ్చు, జాకెట్ బట్ట అయి ఉండొచ్చు, ఇచ్చి
కొంచెం 3 గుప్పెళ్ళు కందిపప్పు కూడా దాంట్లో కట్టేసి ఎవరికైనా ఇవ్వండి. కుజుడు శాంతిస్తాడు. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. వృషభంలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే గనక మనకి రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది? ఇదివరకటికి వారం కన్నా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, అవేమిటి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈ వృషభ రాశి వారికి కొంచెం ఏదైనా సరే వివాదాస్పదమైనటువంటి మాటలు ఎదుర్కొంటారు ఈ వారం. అందువల్ల కొంచెం ఆ విధంగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే గురువు గారు ఉన్నారు, కానీ వక్రగతిలో ఉన్నారు. 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, వెళ్ళండి దూసుకెళ్ళిపోండి అంటూ ఉంటాడు. అందువలన కూడా మనం ఏమిటంటే వేగంగా మాట్లాడడం అలాంటివన్నీ కూడా కొంచెం తత్వం ఏంటంటే ధైర్యే సాహసే లక్ష్మి అని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ఈ పంచమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఈ కేతు వలన కూడా కొంచెం ఆలోచన కాస్త ఆధ్యాత్మికంగా పోతూ ఉంటుంది. ఇక షష్టమంలో చూస్తే రవి గారు, షష్టమంలో చూస్తే రవి కనిపిస్తున్నాడండి. అయితే ఏమిటంటే కనుక ఈ రవి వలన ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు కాబట్టి కొంచెం సూర్య నమస్కారాల వైపు కాస్త సూర్య భగవానుకు నమస్కారం పెడుతూ ఉండండి. మరి ఆ తర్వాత చూసినట్లయితే కనుక బుధుడు కనిపిస్తున్నారు. ఎక్కడ? మనకి కళత్ర స్థానంలో. అష్టమంలో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడండి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక దశమంలో శని భగవానుడు వక్రగతిని గోచార చంద్రుడితో కూడి, ఆ తర్వాత ఏకాదశంలో చూసినట్లయితే రాహువు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం వృషభ రాశి వారికి అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కొన్ని ఏదైనా సరే ఇప్పుడు ఇంత క్రితమే చెప్పుకున్నాం, వివాదాస్పదమైన విషయాలకు కానీ ఏదైనా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే వాగ్వివాదాల విషయంలో కానీ మనం కల్పించుకోకుండా మనము ఏ విధంగానే కూడా దానిలోకి వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు, ఆ తర్వాత చూసినట్లయితే వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాల దగ్గర కొంచెం కొన్ని విషయాలు మనం పట్టించుకోనట్లుగా చూడనట్లుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థికంగా ఓకే బాగుంది, సామాజికంగా చాలా బాగుంది, బంధుమిత్రుల విషయంలో కూడా మీరు పెద్ద మనిషి తరహా పాత్ర ఎక్సలెంట్ గా పోషిస్తారు. ఆ విషయంలో పెళ్లి పేరంటాలు, తర్వాత ఏమన్నా విందు భోజనాలు, లేకపోతే కనుక ఏదైనా సరే శుభకార్యాలు, గృహప్రవేశ గృహారంభాలు, అలాంటి విషయాల్లో మీరు చాలా అవతలి వాళ్ళకి సహాయం చేసే స్థితిలో ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని సహాయం కూడా అడుగుతారు. ఆ విషయంలో ఏం లోటు లేదు. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడా మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి కూడా తొందరపాటుగా మాటలు ఇవ్వకండి. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా, నీకేం పర్వాలేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడి తర్వాత మరలా వాళ్ళకి అది మీరు తీర్చలేకపోతే ఆ విధంగా కూడా వివాదాస్పదంగా మీరు మారుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కాస్త మాట ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా రిజిస్ట్రేషన్స్ అలాంటి విషయాల్లో 1కి 2 సార్లు పేపర్స్ చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని వ్యవహారాల్లో మీరు ముఖ్యంగా ఈ వారంలో మనం చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం దక్షిణామూర్తియే నమః. దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోండి. అదేవిధంగా ఓం ద్రాం దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకొని గురువారం నాడు ప్రొద్దుట 6 నుంచి 7 గంటల వరకు గురుహోర ఉంటుంది కదా, అప్పుడు ఏదైనా సరే పసుపు రంగు వస్త్రం కానీ లేకపోతే మనకి శనగపిండితో చేసినటువంటి మిఠాయిలు ఉంటాయి కదా, అవి కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాబా గుడికి వెళ్ళి దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి ఆ నైవేద్యం పెట్టించి అవి అందరికీ పంచండి. అది శక్తానుసారం 9 లడ్డూలు పంచండి చాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, తర్వాత ఆరుద్ర నక్షత్రం, తర్వాత పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. చూసినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, ఆ తర్వాత తృతీయ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, పంచమంలో రవి, షష్టమంలో చూస్తేనేమో బుధుడు, సప్తమంలో శుక్రుడు, నవమంలో చూస్తే శని భగవానుడు గోచార చంద్రుడితో కలిసి, దశమంలో రాహువు,
అదేవిధంగా ద్వాదశంలో చూస్తే గురువు గారు కనిపిస్తున్నారు వక్రగతిన. సరే, ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ముఖ్యంగా మనం కొన్ని విషయాల్లో ఎలా ఉంటాయంటే కనుక, ఏవైనా గ్రహాలు రాశి మార్పుల వలన శుభమైనటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఉన్న ఆశ కన్నా అత్యాశ ఎక్కువైతే కనుక మనం పప్పులో కాలేసినట్టే. అందువలన కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, లేకపోతే వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో కూడా ఏం పర్వాలేదు అని దూసుకెళ్ళిపోదామని ఏదైనా షేర్ మార్కెట్స్ అలాంటి వాటిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టి తర్వాత 4 ఖర్చుకుంటే ఫలితం శూన్యం కింద లెక్క. అందువల్ల కాస్త ఆచితూచి ఖర్చుల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో కానీ లేకపోతే భాగస్వామ్య వ్యవహారంలో కానీ అంతఃకలహాలు కనపడుతున్నాయి. అందువల్ల కొంచెం కుజుడు మరి వచ్చాడు కదా, ద్వితీయంలోనే ఉన్నాడు కదా మహానుభావుడు. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఇంట్లో వాళ్ళతోటి వాగ్వివాదాలు, గొడవలు వచ్చేస్తుంటాయి. అంటే చిరాకులు పరాకులు మనకి ఎక్కువైపోతాయి. విసిరేస్తాము, కసిరేస్తాము. వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారనుకోండి, ఇంక ఏముంది, మన ఇంట్లో విషయాలన్నీ కూడా ఊరి మీద ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో అయినా సరే. అదేవిధంగా మీరు మీ సాటి వ్యాపారస్తులతో, భాగస్వామి వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఉద్యోగస్తులైతే మీ సాటి ఉద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ముక్తసరిగా ఉండండి చాలు. కొంచెం అతిగా మాట్లాడకుండా మితంగా మాట్లాడండి. ఉన్న విషయాలు లేని విషయాలు షేర్ చేసుకోవడం తగ్గించుకుంటే ఈ వారం అన్ని విధాలా కూడా మనం గట్టెక్కిపోయినట్టే. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే కనుక సంతాన విషయానికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెడతారు, ఖర్చులు వస్తాయి. అందువల్ల ఆ ఖర్చుల నిమిత్తం కాస్త పొదుపుగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఖర్చు పెట్టాలి అనేది వారం మొదట్లోనే ఓ ప్లానింగ్ మాస్టర్ అయిపోతే ఇంకేముంది, మనం చక్కగా చేసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ మిథున రాశి వారు ఏం చేయాలి అనే విషయం ఉన్నట్లయితే కనుక శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. లక్ష్మీదేవిని నారాయణుడితో కలిసి పూజించండి, సేవించండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక పుష్పం సమర్పించి నమస్తేస్తు మహామాయే అనుకుంటూ ఈవిడ అష్టకం చదువుకున్నా కూడా ఆ కుంకుమ ధరిస్తే చాలండి, మీకు తిరగలేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా సరే నెగ్గేస్తారు. ఎందుకు, కుజుడు చూస్తేనేమో మరి ఆయనకి నారాయణుడికి ఆయన వాహనమే కదా, అంటే ఆయన పరుండేటటువంటి పట్టుపరుపే ఈ యొక్క వాసుకి అయ్యాడు. కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్త పెట్టుకొని కొంచెం నాగదోషం లేకుండా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనం కూడా చేసుకోండి. శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో కర్కాటక రాశి వారి తొందరపాటు నిర్ణయాలు, స్పీడ్, ఎందుకు, కుజుడు ఉండడం వలన. అందువలన ఆ యొక్క స్పీడు, ఇదివరకటి లేని స్పీడు అప్పుడు ముంచుకొచ్చేస్తుంది అనమాట. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక 3వ ఇంట్లో చూస్తే కేతువు, 4వ ఇంట్లో చూస్తే రవి కనిపిస్తున్నారు. ఆ తర్వాత పంచమంలో బుధుడు, షష్టమంలో శుక్రుడు. అయితే అష్టమంలో చూసినట్లయితే శని భగవానుడు కనిపిస్తున్నాడు గోచార చంద్రుడితో కూడి. మానసికమైనటువంటి చిన్న ఇబ్బందులు. ఇప్పుడంటే చంద్రమా మనస్సో జాతః అంటూ ఉంటాం కదా, అందువల్ల కొంచెం చికాకులు ఎట్లాగా కూడా మనకి ఇప్పుడు తప్పవు అనమాట. తర్వాత చూసినట్లయితే కనుక నవమంలో రాహు యథావిధిగా. విదేశీయాన ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేయండి, ఫలిస్తాయి. అందుకని ఆ విషయం చూసుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక దశమ ఏకాదశంలో గురువు గారు ఆయన వక్రగతిని ఉన్నారు. ఇది అంటే ఏమిటంటే గ్రహాల యొక్క సంచార గతులు. అయితే ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అదేమిటంటే కనుక కొన్ని విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం జాగ్రత్తగా, అంటే ఏమిటంటే అంటూ ఉంటారు కదా, నిదానమే ప్రధానము. వ్యాపార విషయంలో, పెట్టుబడుల విషయంలో కూడా వాళ్ళు పెట్టేశారు, మనం కూడా విపరీతంగా పెట్టేస్తే మనకు కూడా ఉధృతంగా లాభాలు వచ్చేస్తాయి. అలాంటి పనులు చేయకండి, పోటీకి వెళ్ళకండి. సామాన్యంగా మనకు ఉండేటటువంటి ఫలితాలు ఎలాగా ఉన్నాయి, ఆ విధమైన ఫలాల కోసమే మరి పనిచేస్తూ ఉండండి. అంతేగాని ఆవేశపడిపోకండి. ప్రతికూలమైనవి అనుకూలం అవుతాయనేసి ఊహించకండి. అందువల్ల కోర్టు వ్యవహారాలు ఉండొచ్చు, మన జీవితంలో ఎన్నో ఎదుర్కోలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలోనే కాదు, తర్వాత జీవిత భాగస్వామితో కూడా నోరు జాగ్రత్త. నోరు దురుసుగిని ఉందా, ఇంట్లో రోజు కొట్లాట్లే. అందువల్ల కాస్త నిదానంగా, తొందరపాటుతో నిర్ణయాలు అసలు తీసుకోకండి. ఎందుకు తొందరపాటు నిర్ణయాలు?
వాడు కొనేసాడు నేను కొనేస్తా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇది ఉంది మన ఇంట్లో ఉండాలి, ఇలాంటి మాటలు ఇలాంటి పనులు కూడా కొంచెం తగ్గించుకుంటే మనకే మంచిది. బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క శ్రేయోభిలాషిగా మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే కనుక, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా పప్పులో కాలేస్తాం. తర్వాత టెన్షన్స్, బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి. ఇవన్నీ ఎందుకండి? అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అంతంత మాత్రంగానే ఉంది మన పరిస్థితి. వారం శుభకార్యాల విషయంలో కానీ ఏదైనా సరే వేళ్ళు కాళ్ళు పట్టకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తుల్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా, వ్యవసాయదారులైనా, ఎవరైనప్పటికీ కూడా ఏ విషయంలోని కూడా తొందరపాటు వద్దు. కాస్త నిదానమే ప్రధానం. కుందేల్లాగే బ్రతికేద్దాం. స్పీడ్గా దూసుకుపోకుండా కుందేలు దూసుకెళ్ళిపోయింది, కుందేల్లా బతికేద్దాం అనే నానుడి పక్కన పెట్టి తాబేళ్ళ బతుకుదాం. తాబేలు రీచ్ అయిపోయింది గోలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం, శుభ్రంగా మీరు 7 ప్రదక్షిణాలు చేసి ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ ఈ మంత్రాన్ని వారం విడిచిపెట్టకండి. ఆయనే తీసుకెళ్ళి శరవణ భవ భూతేశ కరుణాకర శంకర అని ఆయనే తీసుకెడతాడు మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. ముఖ్యంగా మీరు మంగళవారం నాడు ఎవరికైనా భోజనం కడుపు నిండా దానం చేయండి. శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. సింహరాశిలో ఉన్నటువంటి మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఉత్తర ప్రథమార్థం అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ద్వితీయంలో కేతువు కనిపిస్తున్నాడు, తృతీయంలో రవి గారు కనిపిస్తున్నారు, రాస్యాధిపతి, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు. అదేవిధంగా 7th హౌస్ కుస్తుల్లోకి శని భగవానుడు చంద్రుడితో కూడి మానసికమైనటువంటి చిన్న చిన్న ఒత్తిళ్లు ఉంటాయి. టెన్షన్స్ తీసుకుంటూ ముందుకు నడుస్తారు. అష్టమంలో చూస్తే రాహువు, అదేవిధంగా దశమంలో చూస్తే గురువు వక్రగతిన. అయితే ద్వాదశంలో కుజుడు. ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి? స్పీడ్గా వెళ్ళేటటువంటి ప్రయాణాలు చెయ్యకండి, కాస్త జాగ్రత్త. ఇంజరీలు జరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఏ రంగంలో ఉన్నా, వైద్య రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, దేనిలో ఉన్నప్పటికీ కూడా స్పీడ్ డ్రైవింగ్ పనికిరాదు. ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం అది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం పరీక్షాకాలమే. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ సింహరాశి వారికి ఈ యొక్క కొన్ని విషయాల్లో పరీక్ష పెడతానే ఉంటాడు భగవంతుడు అన్నట్టుగా. అన్నీ అందినట్టే ఉంటాయి, అన్నీ చేతికి అందిపోయాయి, ఏం పర్వాలేదు నాకు అనే నిశ్చింత కాసేపే ఉంటుంది. ఆ తర్వాత మరలా వాళ్ళకి అది ఇవ్వాలి, వీళ్ళకి ఇది సర్దుబాటు చేయాలి. వ్యాపారస్తులకి టెన్షన్స్, ఉద్యోగస్తులకి మీరు అన్నీ చేసేస్తారు. అడ్మినిస్ట్రేషన్లో మీరు చాలా గొప్పవాళ్ళు అనేసి మిమ్మల్ని సాటి ఉద్యోగులు పొగిడినా, లేకపోతే మీ యొక్క పై అధికారులు స్పెషల్ పనులు ఏమన్నా అప్పగించినా అది సరైన టైంకి చేయలేకపోతే నిందలు, నిష్ఠూరాలు, అక్షింతలు కూడా మీకే పడతాయి. మానసిక ఒత్తులను తట్టుకొని అన్నింటా కూడా విజయం కలగాలంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏం పర్వాలేదు, చిటికలో పనని చిటికలు వేయడం మానేండి. ఫస్ట్ మీ యొక్క ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. కానీ రామ యొక్క బలం ఉంటే రామరాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా కష్టాలు లేకుండా ఉన్నారట రాముడి బలంతో. అలాగా మీరు ఈ వారం అంతా కూడా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శ్రీరామచంద్రమూర్తిని తలుచుకోవడం, శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన వడపప్పు, పానకం, ఆ తర్వాత బుధవారం పూట చక్కగా మీరు ఎవరైనా సరే పేదవాళ్ళకి వస్త్రం దానం చేయండి. రాముల వారి పేరు మీద ఆకుపచ్చ రంగు వస్త్రం, ఆకుపచ్చ రంగు టవల ఉండొచ్చు, ఏదైనా సరే మీ శక్తానుసారం పచ్చ పెసలు నానబెట్టి ముందు రోజు గోమాతకి తినిపించండి. అంత బెల్లం ముక్క వేసి తినిపించండి. మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఒడిదుడుకులు ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతోటి ఏ విధమైన రచ్చ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ కూడా చక్కని పరిష్కారాలు. అవి గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇవన్నీ మంచి అవకాశాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కేతువు చూస్తే లగ్నాతు, ద్వితీయంలో రవి, తృతీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, తర్వాత పంచమ షష్టమంలో శని భగవానుడు చంద్రుడితో కూడి, ఆ తర్వాత సప్తమంలో రాహువు కనిపిస్తున్నాడు, నవమంలో చూసినట్లయితే గురువు గారు కనిపిస్తున్నారు వక్రగతిన. ఇది దశమ ఏకాదశంలో కుజుడు.
మరి ఏ విధంగా ఉండబోతుంది అంటే దూసుకెళ్ళిపోతూ ఉంటారు. బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోదాం, ఏం పర్వాలేదు మనకి అనే ఒక ధైర్యంతో ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్త నక్షత్రం, తర్వాత చిత్త, ప్రథమ, ద్వితీయ ఆ విధంగా ఉంటారు. అయినప్పటికీ కూడా కొంచెం కొంచెం మంచి ప్రయోజనాలతో ముందుకు వెళ్ళడం వల్ల మానసికంగా ధైర్యంగా ముందుకు దూసుకెడతారు. దానికి ఏం లోటు లేదు. అందువల్ల మానసికమైనటువంటి ఆనందాలన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి. తర్వాత ఏదైనా సరే విజయం కలుగుతుల్లోకి ఏమనిపిస్తూ ఉంటుంది మనకి, అమ్మయ్య ఇంకా తిరుగులేదు మనకి, ఏం పర్వాలేదు, నాకు మొత్తం మారిపోయింది, అంతే టర్న్ తిరిగిపోయింది అని ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, వ్యవసాయదారులైనా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, వడ్డీ వ్యాపారమైనా కూడా ఏం పర్వాలేదు నాకు అంతా బాగానే ఉంది అనేటటువంటి ఒక ఆశతో ఈ వారం అంతా కూడా ప్రారంభమైతే బ్రహ్మాండంగా అవుతూ ఉంటుంది. అయితే ఇంటా బయట కూడానండి మీకు మంచి గుర్తింపు అయితే ఉంది. అకాల భోజనం, అకాల నిద్ర ఆ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు భోజనం కాని టైంలో భోజనం లేటుగా చేసి అనారోగ్యం వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ రవి గారు చూస్తే 2వ ఇంట్లో ఉన్నాడు, ఆయన 3వ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడు. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అని 3 సార్లు అర్కం ఇచ్చి ఆయనకి చక్కగా 3 సార్లు ముమ్మారు ఇచ్చి రవాయ నమః అనుకోండి, కనీసం భాస్కరాయ నమః అనుకోండి, ఏం పర్వాలేదు. చపాతీలు ఉంటాయి కదా, చపాతీలు ఆదివారం పూట మా రవి హోరా ఉంటుంది, ఏది 6 నుంచి 7 గంటల మధ్యలో చిన్న చిన్న ముక్కల కింద చింపేసి చపాతీలు కొంచెం నెయ్యి కాస్తంత బెల్లం కానీ పంచదార కానీ చల్లి కుక్కలకి పెట్టండి. అద్భుతమైనటువంటి పరిహారం ఇది. అనారోగ్యం ఉండదు. తర్వాత అష్టైశ్వర్యాలకి నిత్యము కనిపించేటటువంటి భగవంతుడే సూర్య భగవానుడు. అందువల్ల సూర్యారాధన మీకు బాగా కలిసి వస్తుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది? తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే స్వాతి నక్షత్రం, ఆ తర్వాత ముఖ్యంగా విశాఖ, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. మరి రవి గారు చూస్తే తులలోనే ఉన్నారు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, పంచమంలో శని భగవానుడు వక్రగతిన గోచార చంద్రుడితో కూడి, షష్టమంలో రాహువు, సప్తమ, అష్టమంలో చూస్తే గురువు గారు ఈయన వక్రగతిన ఉన్నారు, దశమంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు, ఏకాదశ, ద్వాదశంలో కేతు. దానివలన ఏమిటంటే కనుక కొన్ని పనులకి ముందుకు వెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న చికాకులతో ముందుకు వెళుతూ ఉంటాయి. అందువలన స్పీడ్గా వెళ్ళిపోవాలి, మేము ముందుకు వెళ్ళిపోవడమే కాదు దూసుకు వెళ్ళిపోవాలి, ఇలాంటి ఆలోచనలు అయితే ఎక్సలెంట్గా చేస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో వృత్తిలో కానీ వ్యాపారాల్లో కానీ సమస్యల్ని అధిగమిస్తారు ఈ వారం. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, ఏ విషయంలో, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎవరితో అయినా సరే మనమే నెగ్గుతాం, అంతే, తగ్గేదేలే అన్నట్టుగా మనకి పరిస్థితులన్నీ కూడా, అననుకూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆరోగ్యం మాత్రం మామూలుగా ఉంటుంది, సామాన్యమైనటువంటి ఆరోగ్యంలో టెన్షన్ ఏం పెట్టుకోబాకండి. తర్వాత ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఎప్పుడైతే అధిగమిస్తామో మనకి అన్ని విధాలా కూడా బంధువులు, మిత్రులు, ఇంట్లో వాళ్ళు, అంటే ఇంటా బయట గెలుస్తాం సుమా, అందరి అభినందనలు కూడా అందుకునేటటువంటి పరిస్థితులు వారాంతానికి కనిపిస్తున్నాయి. శుభకార్యాల నిమిత్తం మీరు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వచ్చి చాలా మంచి వార్త వారాంతానికి వినేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో మనము పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా తటస్థంగా ఉండాలనే విషయంలో కానీ, లేకపోతే ఏదైనా సరే అంటే కోర్టు వ్యవహారాలు అలాంటివి కూడా మనకి ఎదుటి వాళ్ళ యొక్క ఒపీనియనే కాకుండా వేరొక సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి వారం అన్ని విధాలా కూడా పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఇంకా ముందుకు వెళ్ళడానికి
ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయం గోచారరీత్యా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ద్వితీయంలో బుధుడు ఉండడం వలన కొంచెం పచ్చ పెసలు నానబెట్టి గోమాతకి తినిపించడం, ముఖ్యంగా పెసలు లేకపోతే దానం ఇవ్వడం. ఒక మంచి విప్రునికి పెసలు దానం ఇచ్చినా కూడా అద్భుతమైనటువంటి మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆ తర్వాత పెసలు, తాంబూలము, ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ లేకపోతే టవల్ గుడ్డ కానీ ఇచ్చినా చాలా సంతోషంగా ఆయన తీసుకుంటారు. తగిన దక్షిణ పెట్టి ఇవ్వండి. అందువలన ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. తర్వాత కేతువు ద్వాదశంలో ఉండడం వల్ల ఈ తులారాశి వారు కేతువుకు సంబంధించి వినాయకుడు అధిష్టాన దేవత కాబట్టి వినాయకుడికి సంబంధించినటువంటి గరికతో మీరు బుధవారం నాడు ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని మీరు ఏకదంతుడికి పూజ చేసి ఆ తర్వాత ఆయనకు ఉండ్రాళ్ళు చక్కగా వండి పెట్టి ఏ పని అయితే కావాలో ఆ పనికి చక్కగా 40 ఉండ్రాళ్ళు కానీ 40 లడ్డూలు కానీ తీసుకొని 10 మంది పేదవాళ్ళకి పంచండి. చక్కగా మీకు పనులు అద్భుతంగా జరిగిపోతాయి. మీరు బుధవారం పూట ఈ విషయం చేయాలి. గరికతో పూజ చేయించుకోవడం, తర్వాత ఇది చేయడం, ప్రసాదం పంచడం. ఓం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా విశాఖ 4వ పాదం, తర్వాత అనురాధ, జ్యేష్ఠ ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని గోచారరీత్యా చూసినప్పుడు బుధుడు చూస్తే లగ్నాత్తు, ద్వితీయంలో శుక్రుడు, చతుర్థంలో అర్ధాష్టమ వక్రగతిన శని భగవానుడు, ఆ తర్వాత చంద్రుడితో కూడి ఉన్నాడు. ఆ తర్వాత పంచమంలో రాహు కనిపిస్తున్నాడు, సప్తమంలో గురువుగారు వక్రగతిన, ఆ తర్వాత అష్టమ నవమంలో చూస్తే కుజుడు, దశమ ఏకాదశంలో కేతువు. అయితే ఏ విధంగా ఉండబోతుంది వారం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చాలా చాలా విషయాల్లో అంటే ఏమిటంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి చక్కగా శుభగ్రహాల వలన మిశ్రమైనటువంటి ఫలితాలు అందుకుంటూ ఆనందంగానే ముందుకు పోతున్నాము. కానీ కొన్ని ప్రయాణాల వలన చికాకులు ఏర్పడేటటువంటి సమయంగా కనిపిస్తోంది. అందువలన కొంచెం ఆర్థికంగా సమతుల్యత లోపించకుండా విపరీతమైన ఖర్చులు చేయకుండా వారం మొదట్లోనే అరికట్టుకోండి. అంతేగాని ఏం పర్వాలేదు వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళకి సర్దుబాటు చేసి వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి అలాంటి పనులు దయచేసి ముట్టుకోకండి. ఎందుకంటే కనుక తర్వాత తీర్చలేకపోతే నిందలు నిష్ఠూరాలు అన్నీ కూడా నెత్తి మీద వచ్చి పడతాయి. అందువల్ల కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం కొన్ని విషయాల్లో మనకేంటంటే కనుక అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు రమ్మన్నారు నేను వెళ్ళిపోవాలి అనే ప్రయాణాలు కూడా కాస్త వాయిదా వేసుకోండి వారం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం ఇచ్చిపుచ్చుకునే విషయాల్లోని వాటిలోని సర్దుబాట్లు ఎలాగా ఈ వారం తప్పదనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సమర్థత అనేది కాస్త మాదిరిగానే ఉంది, సామాన్యంగా ఉంది. అందువల్ల కొంచెం హితంగా, పొదుపుగా, మదుపుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల నిమిత్తం ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా కొంచెం జాగ్రత్తగానే ఆచితూచి ఇది ఇంతకన్నా ఏమన్నా ఇంత రేటు పెట్టొచ్చా లేదా అని మీ శ్రేయోభిలాషులు మీ ఇంట్లో వాళ్ళతో సంప్రదించి ముందుకు అడుగు వేయండి. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా, అమ్ముకునే వాళ్ళు ఎలాగా మంచిగానే చెప్పుకుంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొన్ని విషయాల్లో కాస్త సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్ళండి. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఇంకా మంచిగా ఉండాలంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. శని భగవానుడికి శనివారం నాడు దీపారాధన చేసి ఆ మహానుభావుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి మొక్కి ఆయన శని బాధల నుంచి తప్పించవయ్యా, అర్ధాష్టమ శని బాధ వక్రగతిన ఉండి కూడా నన్ను కొన్ని పనుల్లో ముందుకి దూసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను, కానీ అప్పుడప్పుడు బ్రేకులు వేస్తున్నాడు, అది కాస్త తగ్గించవయ్యా అని ఒక మొరపెట్టుకుని గుడి దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళకి భోజనానికి డబ్బులు ఏమైనా ఇచ్చేసి గుడి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకుని రండి. ఓం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. అయితే ఏ విధంగా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి అనే విషయాన్ని చూసినట్లయితే శుక్రుడు చూస్తే లగ్నత్తు కనిపిస్తున్నాడు, తృతీయంలో శని భగవానుడు కనిపిస్తున్నాడు చంద్రుడితో కూడి, చతుర్థంలో చూసినట్లయితే రాహువు, షష్టమంలో చూసినట్లయితే గురువు గారు ఆయన వక్రగతిన, అదేవిధంగా అష్టమంలో కుజుడు కనిపిస్తున్నాడు, దశమంలో చూసినట్లయితే కేతువు కనిపిస్తున్నాడు, ఏకాదశంలో రవి, ద్వాదశంలో బుధుడు.
ఏ విధంగా ఉంది వార ఫలాలు కార్యక్రమంలో అని చూసినట్లయితే కనుక ధనుస్సు రాశి వారికి కొంచెము ఏమిటంటే కనుక రవి విషయంలో చాలా సంతోషంగానే ఉంది, కానీ ప్రతిమా గ్రహాలకి సంబంధించి కొంచెం శుభాలు కొంచెం అటు ఇటుగా అనేది మాత్రం ఉంది. అయినప్పటికీ కూడా కుటుంబంలో మీకు అందరూ కూడా కలిసి వచ్చేవాళ్ళేనండి. మీ మాటని అక్షరాల తప్పకుండా ఆచరిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. తర్వాత ఏంటంటే కనుక సమిష్టిగా ఏదైతే ప్రయత్నం చేస్తామో, యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము అన్నట్లుగా మీరు ముందుకు పెడతారు. మీ ప్రయత్నం చేయండి, విజయం కలుగుతుంది. తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని ప్రయాణాలు మీకు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు ఏమనుకుంటారో అని మీరు ప్రయాణాలు చేయకండి. కొంచెం ప్రయాణాలు ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే కొంచెం కొన్ని విషయాల్లో మనం మన శరీరాన్ని కూడా భద్రతగా చూసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఏమిటంటే కనుక పట్టుదల ప్రతిదానికి కూడా మన పైన వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే పట్టుదలగా నేను చేసేస్తా అని మనకు బలం ఉన్నా లేకపోయినా మేము చేస్తామని, లేకపోతే ఎదుటి వాళ్ళకి మాట ఇచ్చి ఆ మాటని నిలబెట్టుకోకపోవడం వల్ల చికాకులు మీకు మీరే తెచ్చిపెట్టుకుంటారు. ఎవరు దేవక్కర్లా. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చికాకులు అనేవి మనకి వస్తానికి కారకత్వాలు మన నోటి మాట. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అష్టమ కుజుడు కదా, అందువల్ల ఏంటంటే కనుక నాలుక పదునుగా ఏదోటి మాట్లాడించేస్తుంటాడు. ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎలాగ మనకి అక్షంతలు వేయించాలా అనేది కూడా చూస్తాడు ఆయన. బళ్ళు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ఏం పర్వాలేదు, 40లో వెళ్ళినా 60లో వెళ్ళినా పర్వాలేదు, కానీ అంతకంటే మించి స్పీడ్ పెంచకండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కొంచెం చిన్న విషయాలకు కూడా వివాదాలు కలిగించేటటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే కాస్త రియల్ ఎస్టేట్ రంగంలోని ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లోని కొంచెం హితంగా మితంగా మాట్లాడేసి పక్కకి జరగండి, లౌక్యంగా ఉండండి. ఆ విషయం ఒక్కటే తీసుకోండి. వివాహ శుభకార్యాల నిమిత్తం కూడా మన పెద్దవాళ్ళని ఎవరన్నా ముందు పెట్టి మీరు వెనక ఉండి కథ నడిపించండి. అప్పుడు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఈ వారం మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. లక్ష్మీనారాయణని పూజించండి, సేవించండి. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః శ్రద్ధాయ నమః అని అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. అయ్యవారిని కూడా పూజించండి సుమా. అందువల్ల అయ్యవారిని అమ్మవారిని లక్ష్మీనారాయణని పెట్టుకుని పూజించి లక్ష్మీనారాయణ లాంటి పెద్దవాళ్ళకి ఎవరికైనా తాంబూలం దానం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టండి. వాళ్ళ స్థాయి మనకు అక్కర్లా, పేదవాళ్ళని చూసుకొని చక్కగా భోజనం పెట్టండి. ఈ వారం అద్భుతంగా మీకు ఉన్నటువంటి ఏదైనా చిన్న ఉన్నా అవన్నీ సమసిపోతాయి. శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో మకర రాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక మకర రాశి వారికి రాశ్యాధిపతి ద్వితీయంలో ఉండడం, శని భగవానుడు చంద్రుడితో కూడి ఉండడం, అందువల్ల మానసికమైనటువంటి చిన్న అంటే ఏమిటంటే తలనొప్పులు అంటాం కదా, ఆ విధంగా ఉండేటటువంటి చికాకులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రెండో విషయంకి వచ్చినట్లయితే కనుక 3వ ఇంట్లో రాహువు, 4వ ఇల్లు 5వ ఇల్లు చూసినట్లయితే గురువు గారు వక్రగతిన పంచమంలో, సప్తమంలో చూస్తే కుజుడు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న ఏమన్నా సరే అలకలు వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతుంది. ఆ తర్వాత నవమంలో చూసినట్లయితే కనుక కేతువు కనిపిస్తున్నాడు. ఆధ్యాత్మిక పరంగా గుళ్ళు గోపురాలు బ్రహ్మాండంగా దర్శనాలు చేస్తూ ఉంటారు. దశమంలో రవి గారు, ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో శుక్రుడు. మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఏలినాటి శని కూడా ఆఖరి దశలో ఉన్నాం మనం. మరి విషయం ఏమిటయ్యా అంటే కనుక కొన్ని విషయాల్లో మనకి అంతా కూడా చూసినట్లయితే కనుక చేతికి అందినట్టుగానే అన్ని విషయాలు ఉంటాయి, కానీ కొన్ని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలతలు అనేవి మీకు మీరు మీ స్వయం కృషితో ఏర్పరచుకుంటారు. దాని వలన మాత్రమే మీరు మంచి ఎదుగుదల ఉంటుంది. అందువల్ల ఎవరి మీద కాదు, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీ స్వయం కృషి, మీ యొక్క కష్టం మీద మీరు ఆధారపడితే ముందుకు ఎక్సలెంట్గా వెళ్ళిపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వృత్తుల్లో కానీ ఈ యొక్క అనుకూలత వలన ఎదుగుదల కనిపిస్తుంది. మకర రాశి వారికి ఎక్సలెంట్గా ఎదుగుదల కనిపిస్తుంది. అందువల్ల చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ వారం. అయితే ఏంటంటే ముఖ్య వ్యవహారాల యందు అంటే చాలా కీలకమైనటువంటి కొన్ని
క్రియాశీలకమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, అలాంటి విషయాల్లో కూడా మీ సలహాలు సంప్రదింపులు బయట వాళ్ళు చేస్తారు. ఇంట్లో వాళ్ళలో బయట వాళ్ళలో కూడా ఇంట బయట కూడా గెలిచేటటువంటి వారము. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఒక మంచి వారాంతానికి వినపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కొన్ని విషయాలలో మీరు అనుకున్న స్థితి అంటే ఏమిటంటే కనుక ఒక గోల్ రీచ్ అవుతామా లేదా అనే చిన్న టెన్షన్ ఉంటుంది కదా, అది అయిపోతారు ఈ వారం. అన్ని విధాలా కూడా బాగుంది, యోగవంతంగా ఉంది. అయితే అనుకూలతల్ని ఇంకాస్త మెరుగుపరుచుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అనే శని భగవానుణ్ణి పూజించి శనివారం నాడు ఎవరికైనా సరే పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఒక్కరికి చేసినా ఇద్దరికి చేసినా చేయడం. వెంకటేశ్వర స్వామిని దర్శించండి, వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోండి, అద్భుతంగా ఉంటుంది. తులసిమాల సమర్పించండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో మనం పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శని భగవానుడు వక్రగతిన చంద్రునితో కూడి ఉండడం, ద్వితీయంలో చూస్తే రాహు కనిపిస్తున్నారు. ఆ తర్వాత చతుర్థంలో గురువు గారు చూస్తే వక్రగతిన ఉన్నారు. తర్వాత షష్టమంలో చూస్తే కుజుడు, ఆ తర్వాత సప్తమ అష్టమంలో కేతువు, నవమంలో రవి, దశమంలో బుధుడు, ఏకాదశంలో శుక్రుడు. అన్ని విధాలా కూడా ఈ కిందటి వారం కంటా కూడా కొంచెము ప్రతికూలత తగ్గి కాస్తంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, అంటే అనుకూలమైన గాలి వీస్తుంది అంటూ ఉంటాం కదా, అలా కనిపిస్తుంది. అయితే ముఖ్య వ్యవహారాలందు క్రియాశీలకంగా మీరు చాలా చాలా జాగ్రత్తగా ప్రతి విషయాల్లోని కూడా ముందుకు వెళ్ళాలి. నేను ఇంట గెలవాలి, రచ్చగలవాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నేను వెళ్ళి తీరాలి అనేది ఒకటి చక్కగా కంకణంలా కట్టుకుంటారు పట్టుదల. దాని వలన కూడా మీరు ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతోటి కూడా సమన్వయం చేసి మీ చాకచక్యంతో మీ లౌకికంగా ఈ సమాజానికి మంచి వాళ్ళుగా మీరు గుర్తించబడతారు ఈ వారం. అయితే ముఖ్యమైన వ్యవహారాలందే కాదు, ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎదుగుదల ఈ వారం ఎక్సలెంట్గా ఉందండి. అందువల్ల కుంభరాశి వారు ఇదివరకటి కన్నా కూడా కిందటి వారం కన్నా ఈ వారం చక్కగా ఉంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. ఊహించిన ప్రయాణం ఏదో కనపడుతోంది. జాగ్రత్త, ఊహించిన ప్రయాణం అవసరమైతేనే వెళ్ళండి, లేకపోతే వద్దు. ప్రయాణాల్లో వస్తువులు మర్చిపోయేటటువంటి పని ఉంది, అందువల్ల జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కోర్టు వ్యవహారాలు, తర్వాత ఏమన్నా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, వృత్తుల్లో ఉన్నవాళ్ళు కాస్త మీ దగ్గరకి వచ్చిన వాళ్ళతో తియ్యగా, ప్రియంగా, హితంగా మాట్లాడటం అనేది చెప్పదగిన విషయం. ఎందువలన అంటే కనుక నోటి వాక్కుతోటే ప్రపంచాన్ని జయించవచ్చు, ఆ విషయం మీకు తెలుసు. కానీ ఆ వాక్కుని పదునుగా వాడకండి, మెత్తగా శుతిమెత్తగా మాట్లాడుతూ ఉండండి. రాహు ద్వితీయంలో ఉండడం వల్ల కాస్త స్పీడ్ ఉంటుంది. అందువల్ల దానికి కొంచెం బ్రేక్లు మీరే వేసుకుంటే రిమోట్ కంట్రోల్ మీ చేతిలో ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. ఏదైనా సరే భగవంతుని నామాన్ని రాస్తూ ఉంటే మంచి పరిస్థితికి ఇంకా అద్భుతంగా వెళతారు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో 5 ఒత్తుల దీపాలు పెట్టండి, తప్పనిసరిగా పెట్టండి. వారం పెట్టి అక్కడ కూర్చొని ఓం నమో వెంకటేశాయ నమః, గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అని గోవింద నామాల్ని 108 సార్లు చదవండి. అబ్బా టైం లేదండి మాకు, చాలా స్పీడ్ యుగం అంటే గనక శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని ఆ గోవింద నామాల్ని మనస్ఫూర్తిగా కనీసం 5 సార్లన్నా చెప్పుకోండి. ఆ గోవిందుడు అన్నీ చూసుకుంటాడు. అందువలన ఈ విషయంలో మీరు ఆ శనివారం పూట మర్చిపోకుండా మీరు రోజు వేసుకునే చెప్పుల జత పట్టుకెళ్ళి గుడి దగ్గర విడిచిపెట్టేసి మీరు వేరే చెప్పులు అంటే ఏంటంటే చెప్పాలంటే ఒక సంచిలో పెట్టుకుని పట్టుకెళ్ళి అవి కాస్త వేసుకుని వచ్చేసేయండి. అంతేగాని చెప్పులని వదిలేస్తే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. శ్రీమాత్రే.
ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండిపోతుంది? పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, ఆ తర్వాత చూసినట్లయితే రేవతి నక్షత్రం. ఈ వార ఫలాలు కార్యక్రమంలో ముఖ్యంగా రాహు చూస్తే లగ్నాత్తు, తర్వాత తృతీయంలో గురువు గారు వక్రగతిన, ఆ తర్వాత చతుర్థ పంచమంలో కుజుడు, షష్టమ సప్తమంలో చూస్తే కేతువు, అష్టమంలో చూస్తే రవి, నవమంలో చూస్తే బుధుడు, దశమంలో చూస్తే శుక్రుడు, ఏకాదశ ద్వాదశంలో చూస్తే శని భగవానుడు వక్రగతిన గోచార చంద్రుడితో కూడి. మరి ఈ వారం మనకి ఎలా ఉండబోతోంది, విషయం ఏమిటి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. సామాన్యంగా బాగానే ఉంది, కానీ ముఖ్య విషయాలందు మాత్రం మనం తీసుకునే నిర్ణయాలు మనకి తలకి చుట్టుకుంటాయి. కాబట్టి కాస్త మనం మన యొక్క ఆలోచనని జాగ్రత్తగా, మనము తెలివిగా, సమయస్ఫూర్తిగా, లౌకికంగా తీసుకోవడం మంచిది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉన్నాయి చూసారా? 4 రకాలుగా చెప్పాను. 4 రకాలుగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కాస్త నిదానమే ప్రధానం బాబు. ఈ వారం నిదానంగా వెళ్ళండి, ఏం పర్వాలేదు. చక్కగా తాబేలు నడికే నడండి, ఏం పర్వాలేదు. ఇంట బయట కూడా ఎవరితో అయినా సరే డిస్కషన్స్ పెట్టుకోకండి. కారణం ఏమిటంటే కనుక మనకి పంచమంలో ఉన్నటువంటి కుజుడు రా వెళ్ళి దెబ్బలాడదాం, ఏంటి మనకేం తక్కువైంది అని ఆయన లగ్నాత్తు ఉన్నటువంటి రాహువు ఓకే వెళదాం, ఏం పర్వాలేదు, నేనున్నాను మైహోనా అని ఈయన మనకేమిటంటే కనుక మోరల్ సపోర్ట్లు ఎక్కువైపోయి అది ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ మనం అనుకోకుండా మాటలనేస్తాం. ఆ తర్వాత నవ్వుతూ అంటించిన మాటలు బాధపడుతూ అనుభవించాల్సినటువంటి స్థితి ఉంది. అందువలన నోరు చాలా జాగ్రత్త, నోటికి ప్లాస్టర్ వేసుకుని బతికేయడం మంచిది. వారం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా వాదించకండి. ఇది నాకు తెలుసు అంటారు ఎవరో. ఓకే, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వృత్తుల్లో కానీ ఎవరొకళ్ళు అన్నీ నాకు తెలుసు అనేవాళ్ళు ఒకళ్ళు తగులుతారు. వాళ్ళతో వాదించి వితండవాదం అయిపోయి వాదన సాధనకి ఎట్టి పరిస్థితుల్లోని పనికిరాదో విషయం గుర్తుపెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉండండి. వాదనల జోలికి ఈ వారం జాగ్రత్తగా ఉండండి. చాలా అసలు వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఇంట్లో వాళ్ళతో ఇంకా వాదన ఎలాగా? ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, తప్పైంది, ఒప్పైంది, అన్నింటికీ గొడవే. అందువలన వాళ్ళతో కూడా ఈ వారానికి మాత్రం మనం కొంచెం తగ్గుందాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కానీ, తర్వాత ఎవరైనా సరే మన ఇంట్లో అమ్మా నాన్నల మధ్య కానీ, లేకపోతే మన బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఏ విషయం అయినా సరే వాళ్ళు ఏదైనా అంటే కవుక్కున్న మాట మనము వెంటనే రిఫ్లెక్షన్ సౌండ్ ఇవ్వకుండా కాస్త జాగ్రత్తగా మాటని మనము తీసుకుంటే, అంటే ఏంటంటే మన వాళ్ళే కదా అన్నారు అని తీసుకుంటే మీరు అన్నింటా కూడా విజయవంతం అవుతారు. అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం అవుతాయి. ఎవరిని మాట తోలకండి. మాట అన్నా కూడా మన వాళ్ళనే ఓర్పుతో ఉండండి. అద్భుతమైనటువంటి విజయాలు మీకు మీ అకౌంట్లో పడిపోతాయి. ఇంకేం తిరగలేదు. కోర్టు వ్యవహారాల విషయంలో ఉండొచ్చు, ఏ విషయంలో అయినా సరే, ఏ రంగంలో ఉన్నా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు ఏమిటంటే ఏ విధంగా చేస్తే మనకి అన్ని పనులు స్పీడ్గా పూర్తవుతాయంటే కనుక చిన్న విషయాలు ఏంటంటే కొంచెం ఏదైనా పేదవాళ్ళు కాస్త రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక చక్కగా శనివారం నాడైతే ఎవరు పుచ్చుకోరు, మామూలు రోజుల్లో నువ్వుల చక్కీలు పంచుతూ ఉండండి. ద్వాదశంలో శని భగవానుడు ఉన్నాడు కదా, అందువలన ఆ యొక్క గొడవ మనకు తగ్గాలంటే, ఇబ్బందులు తగ్గాలంటే పంచినట్టు, లేకపోతే శనివారం పూట డబ్బులు చెప్పాలంటే 19 రూపాయల చొప్పున, అంటే 19 రూపాయల చొప్పున ఎంతైనా ఇవ్వచ్చు. కనీసం ఒక 19 మందికి ఏదైనా కొనుక్కోమని ఇవ్వడం, అలాంటివి చేస్తూ ఉండండి. అలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదా స్టీల్ బాక్సులు కానీ, స్పూన్లు కానీ పంచండి శనివారం నాడు 19 మందికి. అది చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి రెమెడీ కింద ఉంటుంది. మీ యొక్క ఆటంకాలన్నీ కూడా తగ్గుతాయి. ఓం శ్రీ మాత్రే.